దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ దినముకైన దేవుని వాక్యంను చూద్దాం. విష్ యూ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్. ఇంకా ఈరోజు ధ్యానం కొరకు మనం చూస్తున్న వాక్యము కీర్తనల గ్రంథం 68:6 మనం చూస్తున్నాం. 68 6th verse. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు, ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయువాడు. విశ్వాసఘాతకులు నిర్జల దేశమందు నివసించుదురు అని చెప్పి రాయబడి ఉంది. ఇక్కడ కూడా 2-3 అంశం మనం చూస్తున్నాం. మొదటి రాయబడి ఉంది, దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు అని చెప్పి రాయబడి ఉంది. అంటే ఒంటరిగా ఒకవేళ ఉంటే, ఇంకా పెళ్ళి కాకుండా ఉంటే, ఇంకా ఏకాంకులుగా మీరు ఉంటే దేవుడు మిమ్మల్ని సంసారులుగా చేయాలని చెప్పి ఈ వాక్యంలో మనం చూస్తున్నాం. ఆ రీతిగా దేవుడు మీకు కూడా చేయునుగాక. ఇంకా రాయబడి ఉంది, ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయువాడు అని రాయబడి ఉంది. అంటే బంధింపబడిన వారిని విడిపించి అని రాయబడి ఉంది. అంటే చెరచాలలో బంధింపబడి అని మాత్రం మనం చెప్పలేము. అంటే బంధింపబడి అంటే చాలా రకంగా, ఒకవేళ మనం బంధింపబడి ఉంటే, అంటే చెడ్డ అలవాటు కావచ్చు, అంటే వ్యసనములు కావచ్చు, అంటే దుర్ర అలవాట్లు కావచ్చు, ఇవన్నీ ఉండొచ్చు. ఇదంతా కూడా బంధకమే. ఇటువంటి బంధకంలో నుండి ఇక రాయబడి ఉంది, ఆయన బంధింపబడిన వారిని విడిపించి అని రాయబడి ఉంది. దేవుడు ఈ సంవత్సరంలో ఎవరెవరు త్రాగుడులో ఇవన్నిటిలో బంధింపబడి ఉన్నారో వారందరినీ విడిపించి వారిని వర్ధిల్ల చేయువాడు అని చెప్పి రాయబడి ఉంది. నేను ఒక రోజు 2 రోజుల క్రితము న్యూస్ చూస్తున్నప్పుడు చూస్తే చాలామంది డ్రగ్స్కు అలవాటయి, మత్తు పానీయంలకు అలవాటయి, ఈ కోకెయిన్ అది ఏదేదో ఉంటుంది కదా, అవన్నీ దాన్ని స్మెల్ తీసుకుంటారు. అది తీస్తే అది ఏమవుతుందంటే చాలా, అది బ్రెయిన్కి పోతుందండి. అది పోయి చాలా, అది ఏం చేస్తుందంటే అఫెక్ట్ అవుతుంది. ఆ రీతిగా అఫెక్ట్ అయ్యి మన దేశం మాత్రం కాదు, విదేశంలో కొన్ని దేశాల్లో అన్నీ కూడా చాలా ఈ రీతిగా ఇవన్నీ ఆ ప్యాకెట్స్ అన్నీ పట్టుకోవడం మనం చూసినాం మేము టీవీలో. అంటే ఏమంటున్నానంటే, ఇటువంటి ఒక క్రైస్తవ కుటుంబంలో లేదంటే ఒక మంచి క్రిస్టియన్ వాతావరణంలో ఉంటున్న వారికి ఇటువంటి అలవాట్లు ఏమీ ఉండకూడదు. అంటే మీరు ఒకవేళ ఈ వాక్యానుసారంగా మనం చూస్తే ఇక్కడ రాయబడి ఉంది, ఏకాంగులను సంసారులుగా చేయువాడు, అదొకటి. ఇంకా ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయువాడు అని రాయబడి ఉంది. తప్పకుండా ఈ సంవత్సరంలో ఎవరైనా బంధింపబడి ఉంటే మిమ్మల్ని విడిపించి దేవుడు మిమ్మల్ని వర్ధిల్ల చేయాలి. ఏం చేయాలి? వర్ధిల్ల చేయువాడు అని రాయబడి ఉంది. తప్పకుండా ఈ సంవత్సరంలో దేవుడు మిమ్మల్ని వర్ధిల్ల చేయాలి. ఇంకా రాయబడి ఉంది, విశ్వాసఘాతకులు. అంటే విశ్వాసఘాతకులు అంటే తమిళ్లో ద్రోగిகள் అన్న ఉంటుంది. అంటే ఆ వర్డ్ తెలుగులో ఉందేమో నాకు తెలియదు, కానీ విశ్వాసఘాతకులు నిర్జల దేశమందు నివసించుదురు అని రాయబడి ఉంది. అంటే వారు నీళ్లు లేని ప్రాంతంలో వాళ్ళు ఉండాలి అని ఒక శాపం లాగా ఉంది. అది మనకు అవసరం లేదు. అంటే మనము సంసారులుగా, దేవుడు మీరు ఏకాంకులా ఉంటే మీరు సంసారులుగా చేయాలి. ఇంకా మనం బంధింపబడిన వారిని గురించి మనం చూస్తున్నాం, వారు వర్ధిల్లాలి. అది మనము ఆశపడాలి. మనం ఏం ప్రార్థన చేయాలంటే, ప్రభువా బంధింపబడిన వారిని విడిపించి, వారిని ఏకాంకులుగా ఉన్న వారిని విడిపించి, ప్రభువా వారిని సంసారులుగా చేసి, వారికి ప్రభువా మంచి కుటుంబము, వారికి మంచి కుటుంబ వాతావరణము వారికి కల్పించమని మన దేవుణ్ణి అడుగుదాం. మా రీతిగా ఈ సంవత్సరంలో, ఈ 2026లో దేవుడు మీ కుటుంబము వర్ధిల్ల చేయునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రభువా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఎవరెవరు ఏకాంకులుగా వారు ఉన్నారో ప్రభువా,
వారిని సంసారులుగా మీరు చేయమని నేను ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఇంకను ప్రభువా ఒంటరితనంలోనో పాప జీవితంలోనో బంధింపబడి ఉన్న వారిని విడిపించి ప్రభువా, వారిని కూడా ప్రభువా కుటుంబస్తులుగా ప్రభువా మీరు చేయమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారిని వర్ధిల్లు చేయమని నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. వారికి తోడుగా మీరు ఉండమని ప్రభువా, వారికి మంచి కుటుంబ జీవితమును దయచేయమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. తండ్రి నీకు స్తోత్రము తండ్రి. ఎవరెవరు ఏకాంకులుగా ఉన్నారో ప్రభువా, వారిని దీవించమని నేను ప్రార్థిస్తున్నాను, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ చేతికి వారిని అప్పగిస్తున్నాను. మీరే ఆశీర్వదించండి, దీవించండి, వారికి మేలు చేయమని ప్రభువా నేను కోరుతున్నాను తండ్రి. నీకే స్తోత్రం చెల్లిస్తున్నాము. యేసు నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము మా తండ్రి, ఆమేన్. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముచున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.